ఇది కమిషన్ పాలన. దుకాణాలు తెరిచి వసూలు చేస్తున్నారు. 7 నుంచి 10% కమిషన్. రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల. ఈటలన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడట. ఈ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కాబోతున్నాడు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. అసలు ఏంటి అనేది ఒక్కసారి చెప్తున్నారు. తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఈయనెవరు మీ అందరికి గుర్తుండాలి. తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, మంత్రిగా చేసిండు, ఆ పార్టీ నుండి బయటకు వచ్చిండు, దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీలో చేరిండు, 2 చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్తో గెలిచిండు, తెలంగాణ కాంగ్రెస్ సపోర్ట్తోనే గెలిచిండు. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఇది నేనన్న మాటలు కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డ ఈటల రాజేందర్ ఒక అంశాన్ని లేవనెత్తిండని. మళ్ళీ నేను మాట్లాడితే తప్పనుకోక, ఈటల రాజేందర్ అన్న నువ్వు మంచోడి కావచ్చు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు మంచి చేస్తావు కావచ్చు, ఒక ఉద్యమకారుడిగా నీ మీద ఉన్న నాకు నమ్మకంతో నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు అవునంటావో కాదంటావో నీ ఇష్టం, కానీ ఒక మాట మాత్రం క్లారిటీ. సరే, ఈటల రాజేందర్ అన్న ఒక మంచి మాట మాట్లాడి, ఇది కమిషన్ల పాలన, దుకాణాలు తెరిచి వసూలు చేస్తున్నారు, 7 నుంచి 10% కమిషన్. రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ఈటల ఏమంటున్నాడు అంటే, తన రాజకీయ జీవితంలో ఇంత అసమర్థత, అవినీతి ప్రభుత్వాన్ని చూడలేదన్నారు. ఒక బిల్లు మంజూరు చేయడం లేదని, 7 నుంచి 10% కమిషన్ లేనిదే చిన్న చిన్న బిల్లులు కూడా ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేసిండు. మరి ఆ మంత్రి గారి భార్య ఎవరు? ఆ మంత్రి గారు ఎవరు? ఈ 7% 10% తీసుకున్న ఆ దద్దమ్మ సన్నాసి ఎవడు? దీని మరి పేర్లు బయట పెట్టలే అన్నా. దాంతోపాటు సెంట్రల్లో అధికారంలో ఉన్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ. మరి భారతీయ జనతా పార్టీ ఏం చేయాలి? దర్యాప్తు సంస్థలకు ఆదేశాలు ఇవ్వచ్చు కదా, లేక పూర్తి స్థాయిలో మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కంప్లైంట్ చేయొచ్చు కదా. కేవలం నోటి మాట మాట్లాడద్దు రాజన్న. ఎందుకంటే నువ్వు కాబోయే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడని రాసుకొత్తాలి. మరి అది నిజమేంతో అబద్ధమేంతో నాకు తెలియదు, కానీ ఇంకా అంటే పర్టిక్యులర్గా ప్రకటన రాలే. కానీ నేనేమంటున్నానంటే, ఇక నుండి మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతిదీ కూడా ఉండాలి కదా రాజన్న. నేను అందుకే నీకు చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా నిన్ననే రాసుకొచ్చిల్లు, ఎన్నో చూసిన నేను ఖచ్చితంగా కూడా నిన్న రాసుకొచ్చిల్లు. నిన్న రాసుకొస్తే కూడా నేను చూసిన. ఇగోది అగ్గో వచ్చేడు. ఇక చూడు, ఈటల రాజేందర్ గురించి ఇగో వచ్చింది. స్టేట్ చీఫ్ రేస్లో ఈటల సైతం ఆర్ఎస్ఎస్ వ్యక్తులే ఉండాలన్న నిబంధన లేదు. నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడి నియామకం వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కంటిన్యూ. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేస్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సైతం ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మీడియాతో శనివారం చిట్చాట్లో ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తినే స్టేట్ చీఫ్గా నియమించాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. ఈ నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు వారే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చారు. తాము ప్రజలకు కేంద్ర మంత్రిగా సేవలు చేయాలని భావిస్తున్నట్లుగా తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఉచితాలకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ఉండాలని అంటున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరనేది వారిని డైనింగ్ టేబుల్ మీద నిర్ణయిస్తామని బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరనేది వారి డైనింగ్ టేబుల్ మీద నిర్ణయిస్తారని, అది ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీ అని ఎద్దేవా చేశాడు. కానీ బీజేపీ అలా ఉండదన్నారు. ఎవరు? కిషన్ రెడ్డి అన్న. కిషన్ రెడ్డి అన్న, నువ్వు కరోనా సమయంలో ఏం మంచినే కురుక్కిరియలు మాస్తావు. నువ్వేం చేసినావే? సికింద్రాబాద్ రైలు లిఫ్ట్ ఓపెనింగ్ చేస్తావు. నువ్వు కేంద్ర మంత్రి. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చినావన్నా? తెలంగాణ బడ్జెట్లా తెలంగాణ రాష్ట్రానికి ఏం కోడిగుడ్డు మీద ఈకలు ఇస్తున్నారా బీజేపీ వాళ్ళందరూ? మళ్ళీ అంతే పొద్దుగాలనే ఇట్లా ముచ్చట ఎందుకన్నా? కిషన్ రెడ్డి అన్న, నువ్వు బీఆర్ఎస్ను అంటున్నావు కదా, బీఆర్ఎస్ను తీరుతున్నావు కదా. ఒకసారి మళ్ళీ ఆత్మవిమర్శన చేసుకొను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు బీజేపీ పరిస్థితి ఏందో తెలుసా అంటున్నా. గా బండి సంజయ్ నువ్వు ఏది కేంద్ర మంత్రి పదవి రాకముందుకు ఎట్లా లొల్లి చేసిర్రు. మరి ఇప్పుడు పదవులు వచ్చినాక గిన్ని సమస్యలు కనబడతలేవే. 402 మంది ఆత్మహత్య చేసుకున్న రైతులు కనబడతలేవు. ఫుడ్ పాయిజన్ అయింది కనవల్లే. జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయి కనవల్లే. ఇవన్నీ నీకెందుకు కనబడతాయన్నా? అయితే నేనేమంటున్నానంటే, ఈటల రాజేందర్ ఇక నుంచి మాట్లాడే సలహా ఇస్తున్నా. ఈటల రాజన్న అనే పేరున్నది కాబట్టి ఖచ్చితంగా కూడా పేర్లతో సహా బయట పెట్టన్నా కుండ బద్దలు కొట్టు.
తెలంగాణలో ఉన్నది కాషాయ కాంగ్రెస్ కాదు, మా వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ అని నిరూపించు. నువ్వు ఒకవేళ నిజంగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతాడంటే నా తరపున ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఉద్యమకారుడు కానీ కొట్లాడే నైతిక బాధ్యత ఉంది, నువ్వు కొట్లాడగలుగుతావు, నీకు ఆ సమర్థత ఉంది, ఒక పార్టీని గాడిలో పెట్టగలుగుతావు, పోరాటం చేయి, గట్టిగా చేయి, ఊకునేది లేదు, బ్యాంచెత్ అన్నట్టుగానే చేయి. కానీ నీకు సపోర్ట్ చేసినా చేయకపోయినా నేనైతే చేస్తా. ఏం రందిపడక ఈటల రాజేందర్ అన్న. కానీ 7% 10% తీసుకున్నారు. ఓ మంత్రి గారి భార్య, గీ పేర్లు కాకుండా పలానా మంత్రి గారు పలానా మంత్రి గారి భార్య అని బట్టబయలు చేయి, దుకాణం బట్టలు జింపు, కాంగ్రెస్ను చెడుగుడు ఆడు, అప్పుడు నాకు నమ్మకం వస్తుంది. ఇక మొత్తానికి ఈటల రాజేందర్ అన్న అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు.